స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు స్టూడెంట్స్ మరణించారు. ఈ విషాదం కర్ణాటకలోని మంగళూరు రిసార్ట్లో జరిగింది. వీకెండ్ కావడంతో రిసార్ట్కి వచ్చారు విద్యార్థినులు. ఒకరు మునిగిపోతూ ఆ ఒకరిని కాపాడపోయి మరొక ఇద్దరు పూర్తిగా ముగ్గురు చనిపోయారు. అయితే రిసార్ట్ యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. సముద్ర తీరాన ఉన్న వాచ్కో బీచ్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు విద్యార్థినులు చనిపోయారు. హాలిడే కావడంతో రిసార్ట్కు వచ్చిన నిశిత, పార్వతి, కీర్తన అనే విద్యార్థినులు స్విమ్మింగ్ పూల్లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రిసార్ట్కు రాగానే అందరూ సరదాగా గడిపారు. నిశిత అనే అమ్మాయి 6 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్లో తొలుత మునిగిపోయింది. ఆమెను కాపాడడానికి వెళ్ళి పార్వతి, కీర్తన కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలా పూర్తిగా ముగ్గురు చనిపోయారు స్విమ్మింగ్ పూల్లో. అయితే ముగ్గురికి ఈత రాకపోయినప్పటికీ స్విమ్మింగ్ పూల్లోకి రిసార్ట్ యాజమాన్యం ఎందుకు అనుమతించిందని పేరెంట్స్ నిలదీస్తున్నారు. పోలీసులు రిసార్ట్ యజమానిపై కేసు నమోదు చేశారు.